హాయ్ యూట్యూబ్, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో బ్రెడ్ హల్వా చేయబోతున్నాను. బ్రెడ్ హల్వాని నెయ్యి వేసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి. కానీ నేను ఎలా చేశానంటే నాకు ఒళ్ళు బతకమయ్యి బ్రెడ్ని తుంచుకున్నాను అనమాట. తుంచుకొని నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదే మరిగా మీరు చేయవద్దండి. మీరు బాగా ముక్కల్ని కట్ చేసుకొని ఆ పక్కన ఉన్న లేయర్ అన్ని తీసుకొని వేయించుకుంటేనే అప్పుడు బాగా వేగుతుంది. నాలాగైతే చేయబాకండి. నేను చేసేది ఒళ్ళు బతకమయ్యి ఇలా చేస్తున్నాను అనమాట. ఇది మరి బాగా ఫ్రై చేసుకొని దాన్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ ఫ్రై చేసిన బాణీలోనే మనం ఫ్రై చేసుకోబోతాం. 2 స్పూన్ నెయ్యి పోసుకొని జీడిపప్పు, ఏలకాయ, ద్రాక్ష వేసి బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బాగా ఫ్రై అయినదని సపరేట్గానే వేసుకోవచ్చును. నేను అలాగని దాంట్లో షుగర్ 1 కప్ వేసుకొని 1 కప్ వాటర్ వేసుకొని దీంట్లోనే నీళ్ళు బాగా ఉడికినాక ఈ బ్రెడ్ వేయించి పెట్టుకున్న దాన్ని ఈ షుగర్ సిరప్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసినాక మనం 1 గ్లాస్ పాలు తీసుకొని ఆరబెట్టుకొని చల్లార్చి పెట్టుకున్న పాలని దాంట్లో పోసుకొని కలుపుకోవాలి. కలిపి బ్రెడ్ హల్వా ఒక 5 మినిట్స్ 15 మినిట్స్ బాగా దగ్గర అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని అంతే అండి. బ్రెడ్ హల్వా సింపుల్గా చేసుకోవచ్చునండి. నాలాగా మీరు చేయబాకండి. నాకు ఒళ్ళు బతకమయ్యి బ్రెడ్ని కట్ చేయకుండానే అలాగని తించి వేసేసాను. మీరు సింపుల్గా ఈ పక్క ఆ పక్క. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.